నా నింద తీసివేసిన దేవుని మీద నేను నింద వేసి వెళ్ళవలసిన పని నాకు లేదు అన్నాడు. ఇదిగో నువ్వు మాట వినకపోతే నీ మీదకి ఆకలితో జంతువుల్ని పంపిస్తానన్నాడు. నువ్వు పంపించినా పర్వాలేదు, కానీ నా దేవుని మాటను నేను విడిచిపెట్టను. ఎందుకంటే నేను చెడు నుంచి మంచుకు వచ్చాను కనుక మరలా మంచి నుంచి చెడుకు వెళ్ళడానికి నేను ఇష్టపడినన్నాడు. ఇక చిట్ట చివరిగా అన్నాడు కదా, ఇదిగో నిన్ను నేనే అగ్నితో కాల్చి వేస్తాను, చచ్చిపోతావు అనంటే అప్పుడన్న మాట ఒక మంచి మాట ఏంటంటే, 1 గంట సేపు నేను కాలిపోవడానికి సిద్ధపడితే నిత్యము కాలేటువంటి ఆ నరకాగ్నిలోనికి వెళ్లకుండా కాపాడబడతానని చెప్పాడు. చప్పుడు కూడా దేవుడు మహిమపడతాం. 1 గంట నేను కాలిపోవడానికి ఇదిగో దేవుడు నాకే శక్తినిస్తాడు. ఈ గంట నేను కాలిపోతాను ఆయన కోసం, చనిపోతాను ఆయన కోసం, ఏమైనా అయిపోతాను నేను. ఎందుకంటే నాకు జీవం ఇచ్చినటువంటి దేవుని కంటే గొప్ప కాదు నీ రాజు, సీజర్ కాదు మరి ఎవరైనా సరే, నేను పూజించాల్సిన పని నాకు లేదు అని నిలవబడ్డాడు. నిలవబడితే మంటల్లో వేసినప్పుడు పరిగెత్తకుండా ఉండడానికి ఒక కట్టికి ఏం చేస్తారయ్యానంటే మేకులు వేసి ఆ కట్టితో పాటుగా మంటల్లో వేస్తారు. అలా పట్టుకుని కట్టి వేయబోతూ ఉంటే విదిలించుకున్నాడు, తనకున్న వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి మంటల్లోకి వెళ్ళిపోయి ఇదిగో నా ప్రభు సాన్నిధ్యంలోకి నేనే వెళ్ళిపోతున్నానంటే కనుక ఆయన శరీరము కాలకుండా అలాగే కనిపిస్తూ ఉంది. చిత్రంగా చూస్తూ ఉన్నారు. ఆయన అక్కడి నుంచి సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇక వీడు చనిపోడు అని ఈ పాలికార్ప్ అనేటువంటి ఆయన యోహాను గారి ప్రియమైన శిష్యుడు, స్నేహితుడు కనుక 86 సంవత్సరాల ముసలి ప్రాయంలో అగ్నిలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఇక ఫలితం లేదని సైనికులు అగ్నిలో ఉన్న అతనిని బల్లాలతో పొడిచి చంపేశారు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాలి, ఎందుకంటే నాకు హతసాక్షుల వరుస ఇచ్చారని. చెప్పకూడదు దేవుని మహిమపడతాం. హల్లెలూయా. హతసాక్షుల వరుస నాకు ఇచ్చారు. ఎందుకంటే స్మరణ అనేటువంటి సంఘం అంటేనే సుగంధం అనేటువంటి సువాసనని ఇచ్చేది. అది కాలితేనే కదా, దోపార్థిగా మారితేనే కదా అనేక మందికి సువాసన ఇస్తుంది. ఇదిగో నా చావే, నా హతసాక్షి అనేటువంటి ముద్రే అనేక మందికి సాక్షిగా సువాసనగా మిగలపోయేటువంటి మహామహోన్నతమైన రోజు రాబోతూ ఉంది అని ఆయన ఆనందంగా ప్రాణాలు అర్పించి వేశాడు.